ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ విలువైన చక్కటి భాగ్యం నిమిత్తమై దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కటి మాటని చదువుకుందాం. కీర్తనలు 113వ అధ్యాయం మొదటి మాట. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. చూడండి, ఈ చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. దేవుని ప్రజలతో మాట్లాడుతున్న చక్కటి సందేశం. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. బైబిల్లో పలు చోట్ల మనకు కనబడతాయి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించండి, ఆయన నామం కీర్తించండి, అది మనోహరం. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించండి, గంభీర ధ్వని గల సితారాతో ఆయన్ని స్తుతించండి అంటూ పలు చోట్ల దేవుణ్ణి స్తుతించే చక్కటి సందర్భాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. దేవుని స్తుతించండి, స్తుతించండి అని. కారణం ఏంటంటే, దేవుణ్ణి స్తుతించలేని ప్రజలు ఈ రోజున మన కంటికి చాలామంది కనబడుతున్నారు. క్రైస్తవులు అని పిలువబడేవారే దేవుని ప్రజలు అని పిలువబడుతున్న వారే దేవుని స్తుతించు వేళల్లో చాలామంది స్తుతిని నిర్లక్ష్యం చేస్తున్న క్రైస్తవులు ఉన్నారు, స్తుతిని నిర్లక్ష్యం చేస్తున్న విశ్వాసులు ఉన్నారు. దేవుని స్తుతి ఆరాధనను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి చాలామంది ఆసక్తి లేని ఒక ఆచార క్రైస్తవులు ఈ రోజున చాలామంది సమాజంలో, సంఘములో ఉన్నారు. దేవుడు అంటారు స్తుతించండి. ఎందుకు? వాక్యంలో పలు చోట్ల మనకు కనిపించే మంచి శ్రేష్టమైన మాటలు ఏంటంటే, దేవుణ్ణి స్తుతించండి, స్తుతించండి. ఎందుకు స్తుతించాలి? దేవుణ్ణి ఏ కారణమును బట్టి స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించటానికి దేవుడు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించటానికి దేవుని ద్వారా మనం పొందుకున్నది ఏంటి? ఇలా మీరు ఆలోచిస్తే అనేకమైన మాటలు మనకు కనబడతాయి. దేవుణ్ణి స్తుతించటానికి అసలు ఎందుకు స్తుతించాలి, ఏ కారణమును బట్టి స్తుతించాలి అంటే దానికి ఎన్నో సమాధానాలు బైబిల్లో కనబడతాయి. ఎన్నో సమాధానాలు, కొన్ని వందల సమాధానాలు బైబిల్లో మనకు కనబడతాయి. ఎందుకంటే రేపటి దినం పునరుద్ధానపు దినం, ఆదివారం పునరుద్ధానపు ఆరాధన సమయం. ఈ పునరుద్ధానపు ఆరాధన వేళ చాలామంది దేవుని స్తుతించలేనటువంటి బలహీనులు చాలామంది కనబడుతున్నారు. ఎందుకు దేవుని సన్నిధికి రాలేదు, ఎందుకు రాలేకపోయారు, ఆరాధనకు ఎందుకు దూరమయ్యారు, దేవుని సన్నిధిలో ఎందుకు కనిపించలేదు అని గనుక మనం వారిని ప్రశ్నిస్తే దానికి అనేకమైన భూ సంబంధమైన సమాధానాలు వారు సెలవిస్తారు. భూ సంబంధంగా అనేకమైనటువంటి సమాధానాలు ఇస్తారు. నేను దేవుని సన్నిధికి ఇదిగో ఈ కారణమును బట్టి రాలేకపోయాను, దేవుణ్ణి ఈ కారణమును బట్టి స్తుతించలేకపోయాను, దేవుని సన్నిధిలో నేను స్తుతికి ఇలా ఇందుకు దూరం అయ్యాను అని అనేక రకమైన భూ సంబంధమైన కారణాలు చెబుతారు. ఇలా భూ సంబంధంగా అనేకులు అనేకమైన కారణాలు పంచుకుంటున్నారు. దేవుని సన్నిధికి స్తుతించలేకి ఇందుకోసమే రాలేకపోయాను అంటూ అనేక రకమైన భూ సంబంధమైన కారణాలు. అయితే ఇవేవి కూడా
నిజముగా మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో తెలుసుకుంటే ఇవేవి కూడా కారణాలు కాదు. ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ప్రతికూలతలున్నా దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి మనం దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళతాం. బైబిల్లో మనం చూద్దాం, దేవుణ్ణి అసలు ఎందుకు స్తుతించాలి అంటే పలు చోట్ల పలు సమాధానాలు రాయబడ్డాయి. ఈ పూట ఒక చిన్న అనుభవాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం 9వ మాట. కీర్తనలు 75 9వ వాక్యం. ఇందులో ఇలా రాయబడింది, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను అన్నారు. చూడండి, ఈ కీర్తన దేవుని యొక్క వాక్యములో మనకు గమనిస్తే ఆసాపు అనబడే ఒక భక్తుడు ఈ కీర్తన రాశారు. ఈ కీర్తనలో భక్తుడైన ఆసాపు ఉపయోగించిన చక్కటి పదం ఏంటంటే, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను అన్నారు. నిత్యము దేవుని స్తుతిని ప్రచురం చేయుదును అన్నారు. అయితే నిత్యము ఆయన స్తుతిని అనగా ఎల్లప్పుడూ దేవుని స్తుతిని చేయటానికి అసలు ఆసాపు జీవితంలో కారణం ఏంటి? నిత్యము దేవుణ్ణి కీర్తించడానికి అసలు ఈ భక్తుని యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలులేంటి, దేవుడు చేసిన కార్యములేంటి అని గమనిస్తే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ రోజున దేవుణ్ణి నిత్యము స్తుతించలేని బలహీనులు కనిపిస్తారు. ఎల్లప్పుడూ నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయలేని, స్తుతించలేని బలహీనులైన వాళ్ళు ఈ రోజున చాలామంది సంఘాలలో కనిపిస్తున్నారు. పేరుకు క్రైస్తవులే కానీ నిత్యము దేవుని స్తుతించలేనటువంటి బలహీనులు. ఏదో సంవత్సరమునకు ఒకసారి దేవుని స్తుతించమంటే స్తుతిస్తున్నారు, కానీ నిత్యము దేవుని స్తుతించండి అని వాక్యము సెలవిచ్చినప్పటికీ దేవుణ్ణి స్తుతించేటువంటి అలాంటి మనసు ఈ రోజున క్రైస్తవులో లేకపోవటం అది చాలా విచారకరం, చాలా బాధాకరం. అయితే ఈ భక్తుడు అంటారు, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేస్తాను, నిత్యము నేను దేవుణ్ణి కీర్తిస్తాను, గణపరుస్తాను, ఆరాధిస్తాను, స్తుతిస్తాను అన్నారు. పైన మొదటి వాక్యంలో మీరు గమనిస్తే ఇక్కడ మంచి మాట రాయబడుతుంది, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు అన్నారు. చూడండి, చక్కటి శ్రేష్టమైన అనుభవాన్ని ఇక్కడ దేవుడు పరిచయం చేశారు. మనము నిత్యము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు గణపరచాలి? దేవుని స్తుతికి అంత ప్రాధాన్యత, అంత విలువ. మనం అసలు ఎందుకు దేవుణ్ణి స్తుతించడానికి అంత విలువ దేవునికి ఇవ్వాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మనకు నిత్యము సమీపముగా ఉన్నారు. దేవుడు మనకు సమీపముగా, మనకు దగ్గరలో, మన జీవితాలలో ఆశ్చర్యమైన కార్యములు చేయటానికి ఆయన సమీపముగా మనకు ఉంటూ మనల్ని ఆశీర్వదించారు అంటారు. ఇందులో మీరు గమనిస్తే ఇంకా శ్రేష్టమైన అనేకమైన మాటలు కనబడతాయి. ఇందులో ఆరవ వాక్యం 7వ వాక్యాన్ని గమనిస్తే ఇందులో చక్కటి మాట రాయబడుతుంది, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. చూడండి, దేవుణ్ణి స్తుతించటానికి అసలు ఎందుకు స్తుతించాలి, ఏ కారణమును బట్టి స్తుతించాలి, ఏ సందర్భమును బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి, ఏ ఉద్దేశమును బట్టి దేవుని స్తుతించాలి అని అడిగే ప్రతి వారికి దేవుని వాక్యం ఇచ్చే చక్కటి సమాధానం ఏంటంటే, దేవుడు చక్కగా సెలవిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తూర్పు నుండి అయినా, పడమటి నుండి అయినా, అరణ్యము నుండి అయినను హెచ్చు అనగా అభివృద్ధి, హెచ్చు అనగా ఆశీర్వాదం, హెచ్చు అనగా దీవెన, హెచ్చు అనగా హెచ్చించబడటం. ఇలాంటి అనుభవాలు
భూ సంబంధంగా మీకు ఎక్కడి నుంచి కలుగవు, మరి ఎలా కలుగుతుంది? ఒక మనిషి యొక్క జీవితంలో అభివృద్ధి కానీ, ఆశీర్వాదము కానీ, దీవెన కానీ, మనిషి యొక్క జీవితంలో సమృద్ధి కానీ, ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఒకరిని హెచ్చిస్తారు, ఒకరిని తగ్గిస్తారు. కారణం ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తి దీవించబడాలి అంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యం. ఒకవేళ భూ సంబంధంగా మన జీవితాల్లో ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా అది సాధ్యం కాదు. కానీ దేవుడే ఆశీర్వదించాలి. ఒక వ్యక్తిని దీవించాలన్నా, హెచ్చించాలన్నా అది దేవుని వలన మాత్రమే కలుగుతుంది. అందుకే ఇక్కడ పైన ఈ సందర్భాన్ని అంతా కూడా జ్ఞాపకం చేస్తూ క్రింద భక్తుడు రాసిన మాట ఏంటంటే, నేనైతే నిత్యం ఆయన స్తుతిని ప్రచురం చేస్తాను అన్నారు. అంటే ఎందుకు నువ్వు దేవుని స్తుతిస్తావు? ఏ కారణమును బట్టి స్తుతిస్తావు? ఏ ఉద్దేశాన్ని బట్టి స్తుతిస్తావు? ఏ సందర్భాన్ని బట్టి నువ్వు దేవుని గణపరుస్తావు, స్తుతిస్తావు అంటే భక్తుడు అంటారు, నా జీవితంలో నేను హెచ్చించబడ్డాను, దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను అంటే అది దేవుని వలన మాత్రమే కలిగింది. దేవుడే నన్ను హెచ్చించారు. ఎందుకంటే బైబిల్ చాలా క్లియర్గా సమాధానం సెలవిస్తుంది, ఆశీర్వాదం, హెచ్చించబడటం, దీవించబడటం అనబడేది తూర్పు నుండి కానీ, పడమటి నుండి కానీ, అరణ్యం నుండి కానీ కలుగదు. మరి ఎలా కలుగుతుంది అంటే దేవుడు అంటారు, వాక్యం సెలవిస్తుంది, దేవుడే ఒకరిని హెచ్చిస్తారు అంటారు. చూడండి, మన జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసి ఆలోచించి గమనిస్తే ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం. ఈ రోజున దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, సమృద్ధిగా, చక్కగా, ఆరోగ్యముగా, సమృద్ధిగా మన జీవితాలలో చక్కగా దీవించగలిగి బ్రతుకుతున్నాం. ఇలా బ్రతుకుతున్నాం, ఈ స్థితిలో ఉన్నాం అంటే కారణం ఇది దేవుడు మనల్ని హెచ్చించారు. గడిచిన కాలాన్ని కానీ, గడిచిన జీవితాన్ని, గడిచిన సంవత్సరాలలో మన జీవితాలు, మన బ్రతుకులు పరిశీలిస్తే మన జీవితంలో ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి, ఎన్నో వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో దుఃఖకరమైన, బాధాకరమైన, ఎన్నో కన్నీటి లోయల మధ్యలో నడిచిన సందర్భాలు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తినుటకు లేక, త్రాగుటకు లేక, ధరించుటకు లేక, నివసించుటకు లేక ఎన్నో వేదనకరమైన, బాధాకరమైన, దుఃఖకరమైన మార్గాల గుండా నడిచి వచ్చాం. ఆలోచించండి, ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఈ రోజున మన జీవితాలలో దాటించబడి ఈ రోజున ఒక మంచి నివాసం చేస్తున్నాం, చక్కటి ఆహారం తింటున్నాం, ఇంకా మంచి వస్త్రములు ధరించుకుంటున్నాం. ఇలాగున మన జీవితాలలో ఆ కఠినమైన దాస్యం లేదా కఠినమైన పేదరికములో నుంచి, దయనీయమైన స్థితిలో నుంచి ఈ రోజున ఈ స్థితిలోకి హెచ్చించబడ్డం అంటే మన బలమా, మన శక్తి వలన ఇది జరిగిందా, మన జ్ఞానము ద్వారా ఇది జరిగిందా, లేదా తూర్పు నుండి కానీ, పడమటి నుండి కానీ, లేదా అరణ్యము నుంచి కానీ ఎవరి చేతనైనా సహాయం పొంది హెచ్చించబడ్డామా అంటే అలాగున జరగలేదు. ఎందుకంటే మనుషులుగా మన స్థితిని చూసి చాలామంది దాటి వెళ్ళారు, మన పరిస్థితిని చూసి చాలామంది నవ్వుకున్నారు, మన జీవితంలో ఉన్న కన్నీటిని చూసి చాలామంది అవమానించారు, హేళన చేశారు. ఇలా పలు రకాలుగా మన జీవితాలలో అనేకమైన దుర్బలమైన స్థితిలో ఉన్న మన జీవితాలు ఈ రోజున ఇంతగా హెచ్చించబడ్డాం, ఇంతగా దీవించబడ్డాం, ఇంతగా సమృద్ధిని అనుభవిస్తున్నాం, ఇంత చక్కగా మన జీవితంలో సమాధానమైన స్థితి పొంది ఈ రోజున నెమ్మదిగా బ్రతుకుతున్నాం అంటే కారణం ఇది దేవుని వలన హెచ్చు కలిగింది. దేవుడు మనల్ని హెచ్చించారు, దేవుడు మనల్ని ఆశీర్వదించారు. మరి వాక్యం ఏం సెలవిస్తుంది? నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేస్తాను అన్నారు భక్తులు. కారణం ఏంటి అంటే ఆయన సమీపముగా ఉండి మన జీవితాలను హెచ్చించారు. ఆయన సమీపముగా ఉండి మన జీవితాలలో ఆశీర్వాదం, దీవెన కలుగ చేశారు కనుక మనము నిత్యము దేవుని స్తుతించాలి. బైబిల్లో మీరు గమనిస్తే ఇలా దేవుని చేత హెచ్చించబడిన భక్తులు కూడా చాలామంది ఉన్నారు. అందులో మీరు ఒక చిన్న మాట కనుక గమనిస్తే ఆదికాండం 29వ అధ్యాయం 26వ వాక్యంలో గమనిస్తే అందులో ఇలా రాయబడి ఉంది, నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అని. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును అన్నారు.
చూడండి, యాకోబు యొక్క అవసాన కాలం లేదా చివరి దశలో యాకోబు నోటు నుంచి తన పిల్లలను, వారి భవిష్యత్తును ఇలా దీవించారు. వారి యొక్క జీవితాన్ని ఇలా ఆశీర్వదించారు. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అన్నారు. అంటే వాస్తవంగా అప్పటికే యోసేపు హెచ్చించబడ్డారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. చూడండి, ఇక్కడ యోసేపు యొక్క జీవితంలో ఉన్న ఆశీర్వాదం, యోసేపు యొక్క జీవితంలో ఉన్న దీవెన, యోసేపు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ హెచ్చించబడిన స్థితిని కనుక గమనిస్తే యోసేపు ఎలా హెచ్చించబడ్డారు. ఎందుకంటే ఇక్కడ యోసేపు యొక్క జీవితాన్ని గురించి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక ఖైదీగా, ఒక బానిసగా, ఒక అమ్మివేయబడిన వ్యక్తిగా, అంటే సహోదరుల చేత తృణీకరించబడి, గాయపరచబడి, కొట్టబడి, నిందించబడి, బాధించబడి ఐగుప్తు దేశమునకు ఒక బానిసగా అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశమునకు ఒక బానిసగా అమ్మబడి ఐగుప్తు దేశానికి వచ్చిన యోసేపు అతని జీవితాన్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే ఆ ఐగుప్తు దేశములో అలా దీవించబడుతూ వచ్చారు, ఆశీర్వదించబడుతూ వచ్చారు. తన జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ మార్చబడుతూ వచ్చాయి. వాస్తవంగా మీరు గమనిస్తే యోసేపు ఐగుప్తుకు వచ్చిన తరువాత తన జీవితంలో అనేకమైన నిందలు భరించారు. చెరసాల్లో వేయబడ్డారు, గాయపరచబడ్డారు, కొట్టబడ్డారు, నిందించబడ్డారు, అవమానించబడ్డారు. ఇలాగున యోసేపు యొక్క జీవితాన్ని కనుక మీరు గమనిస్తే అనేక రకమైన బాధాకరమైన, దుఃఖకరమైన కన్నీటి లోయల మధ్యలో బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. గాఢాంధకారంలో నివాసం చేశారు, సంఖ్యల చేత బంధించబడ్డారు, ఇంకా అనేక రకమైన వేదనలు. చూడండి, ఒక యవనస్తుడు యవన కాలంలో ఒక బానిసగా పరాయి దేశమునకు అమ్మబడ్డారు అంటే ఆ దేశములో యోసేపుని విచారించువారు కానీ, పలకరించువారు కానీ, పరామర్శించువారు కానీ, యోసేపు యొక్క కష్టములను పంచుకునేవారు కానీ, యోసేపు యొక్క జీవితంలో ఉన్న పరిస్థితులు బట్టి ధైర్యపరచువారు కానీ, ఇలా యోసేపుకి నా అనుకున్నవారు తన జీవితంలో ఎవ్వరూ కనబడని దయనీయమైన పరిస్థితి. తన జీవితాన్ని కనుక మీరు ఆలోచిస్తే యోసేపు తన జీవితంలో పలకరించువారు లేక, పరామర్శించువారు లేక, ఆదరించువారు లేక ఎన్నో సందర్భాల్లో ఏడ్చి, ప్రలాపించి, కన్నీళ్లు కార్చి, సంఖ్యల మధ్యలో, చెరసాల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, ఆకలి దప్పికల మధ్యలో, వస్త్రహీనతల మధ్యలో, ఇలాగున ఎన్నో ఉపద్రవాల మధ్యలో యోసేపు ఎంతగా కృంగిపోయి ఉంటారు మీరు ఆలోచించండి. యోసేపు ఇలాగున నడుచుకుంటూ వచ్చారు. ఇలా యోసేపు యొక్క జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే అలాంటి ఒక యోసేపు ఒక రోజున ఐగుప్తు దేశమును పరిపాలించగలిగిన స్థాయిలోకి వచ్చారు. ఐగుప్తు దేశములో రాజు తరువాత రాజు స్థానాన్ని పొందుకొని ఆ దేశమును శాసించగలిగారు, ఆ దేశమును పరిపాలించగలిగారు, ఆ దేశమును ఏలుబడి చేశారు. మీరు ఆలోచిస్తే ఇదంతా యోసేపు యొక్క జీవితంలో ఎలా కలిగింది? యోసేపు యొక్క బలమా, లేదా యోసేపునకు తూర్పు నుంచి ఏమైనా సహాయం వచ్చిందా? యోసేపునకు పడమటి నుంచి ఏమైనా సహాయం దొరికిందా? లేదా అరణ్యము నుంచి యోసేపు యొక్క జీవితంలో సహాయం దొరికిందా? అంటే యోసేపునకు దేవుడి నుంచి మాత్రమే సహాయం దొరికింది. వాక్యం సెలవిస్తుంది, యోసేపు అంతగా హెచ్చించబడ్డారు, దీవించబడ్డారు. ఒక రోజున తండ్రి యోసేపును చూసి గర్వించేటట్లుగా యోసేపు అంత శ్రేష్టమైన స్థితిలోకి వచ్చారు అంటే దానికి కారణం యోసేపును ఎవరు హెచ్చించారు, ఎవరు దీవించారు, ఎవరు ఆశీర్వదించారు, యోసేపునకు ఆ స్థానం ఎవరిచ్చారు అంటే వాక్యం సెలవిస్తుంది యోసేపు యొక్క జీవితంలో కలిగి ఉన్నదంతా కూడా దేవుని ద్వారా మాత్రమే కలిగింది. ఆలోచించండి, ఒక రోజున సంఖ్యల మధ్యలో ఉన్నవాడు, ఒక రోజున కన్నీళ్ల మధ్యలో ఉన్నవాడు, ఒక రోజున నిందలు అవమానాల మధ్యలో కృంగిపోయిన యోసేపు ఈ రోజున ఇంత శ్రేష్టమైన స్థితిలోకి వచ్చారంటే కారణం దేవుడు. ఆలోచించండి, గడిచిన దినాలు గమనిస్తే మన జీవితాల్లో కన్నీళ్లు లేవా? గడిచిన దినాలు గమనిస్తే మన జీవితాల్లో దుఃఖం లేదా? గడిచిన జీవితాన్ని గమనిస్తే మన బ్రతుకులో నిందలు, అవమానాలు, కన్నీళ్లు, ఆకలి, వస్త్రహీనత, ఉపద్రవం, బాధాకరమైన నిందలు, ఇలా పలు అవమానాలు మన జీవితంలో గడిచిన కాలంలో మనం చూసాం. మరి అలాంటి స్థితిలో ఉన్న మనం నేడు ఈ స్థితిలోకి వచ్చాం అంటే కారణం ఎవరు? మనల్ని దేవుడు ఇంతగా హెచ్చించారంటే ఆలోచించండి. ఇంతగా దేవుడు మనల్ని హెచ్చించినప్పటికీ మనం ఇంకా దేవుని స్తుతించలేని బలహీనతలో ఉన్నామంటే
చాలామంది ఈ రోజున దేవుని స్తుతించలేకపోవడానికి వారి యొక్క అవివేకమని కారణం అని చెప్పాలి. చూడండి, కొన్ని సందర్భాల్లో కొంతమందిని మనం పరామర్శిస్తాం, చాలా దీవించబడ్డారే, చాలా ఆశీర్వదించబడ్డారు, చాలా ఇంత ఉన్నత స్థితిలో ఉన్నారు అని అడిగిన సందర్భాలలో వారి నోట కొన్ని మాటలు వస్తాయి. దేవుడే ఇచ్చారండి, దేవుడే ఇచ్చారండి, ఇది దేవుని చేత కలిగింది అంటారు. కానీ మరి దేవుడు ఇచ్చినప్పుడు మరి దేవుని స్తుతించలేకుండా ఎందుకున్నారు? దేవుడే ఇచ్చారు అని చెబుతున్నారు, దేవుడే ఆశీర్వదించారు అని పలుకుతున్నారు. మరి అలాగున్న దేవుడు ఇచ్చినప్పుడు, మీకు దేవుడిచ్చారు అన్న గ్రహింపు మీకున్నప్పుడు, మరి ఇచ్చిన దేవుణ్ణి లేదా హెచ్చించిన దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతున్నారు? ఎందుకు గణపరచలేకపోతున్నారు? ఎందుకు స్తుతించలేకపోతున్నారు? ఎందుకు దేవుణ్ణి మీరు కీర్తించలేకపోతున్నారు? అంటే మీరు దేవుడు మీకు ఇచ్చిన ఆ ప్రతి ఆశీర్వాదాన్ని అయితే అనుభవిస్తున్నారు, కానీ ఆ ఆశీర్వాదం మీకు ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, కీర్తించాలి అనబడే వివేకము లేనటువంటి పశుప్రాయులుగా మీరు బ్రతుకుతున్నారు. బైబిల్లో మీరు గమనించండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 16వ వాక్యంలో మీరు గమనిస్తే, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది అన్నారు. చూడండి, ఈ దావీదు యొక్క జీవితాన్ని కూడా మీరు గమనిస్తే, రాజైన తర్వాత, చాలా ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత, చాలా శ్రేష్టమైన స్థితిలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే వాస్తవంగా దావీదు యొక్క జీవితం ఎక్కడ ప్రారంభించబడిందో మనకు తెలుసు. దావీదు యొక్క మనుగడ, దావీదు యొక్క జీవితం, దావీదు యొక్క ప్రయాణం, ఒక గొర్రెల కాపరిగా దావీదు తన జీవితాన్ని ప్రారంభించారు. అరణ్యములో కొన్ని గొర్రెల మందల్ని ఉంచుకొని అరణ్యములో ఎండకి వానకి ఇలాగున అనేక రకమైన కఠినమైన పరిస్థితుల మధ్యలో గొర్రెల్ని కాచుకుంటున్న దావీదు, అదిగో ఆ గొర్రెలు కాచే ఆ దీనమైన స్థితిలో నుంచి అలా హెచ్చించబడుతూ దీవించబడుతూ ఇశ్రాయేలు ప్రజల మీద ఒక రాజుగా మారాడు. చూడండి, రాజుగా మార్చబడిన తరువాత దావీదు దేవుణ్ణి మరచిపోలేదు. రాజుగా ఒక శ్రేష్టమైన స్థితిలోకి దీవించబడి ఆశీర్వదించబడిన తరువాత ఇంకా దాన్ని విశదీకరంగా మాట్లాడుకోవలసి వస్తే, డబ్బు తన చేతుల్లోకి వచ్చిన తర్వాత, వెండి బంగారములు, పేరు ప్రఖ్యాతులు, రథములు, గుర్రాలు, సైన్యములు, ఆస్తి, బంగ్లా, ఇవన్నీ కూడా తన జీవితంలో తను పొందుకున్న తరువాత దావీదు వీటిని బట్టి ఎక్కడ కూడా తన హృదయంలో మార్పు రాలేదు. తన జీవితంలో డబ్బు చూస్తున్నారు, వెండి బంగారాలు చూస్తున్నారు, సంపద చూస్తున్నారు, ఇంకా పనివారు, దాసులు, ఇలాగున అనేకమైన అనుభవాలు దావీదు తన కన్నులతో చూస్తూ ఉన్నప్పటికీ, దావీదు ఈ స్థితి నాకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఇంతగా హెచ్చించబడటానికి కారణం ఎవరు, ఒకవేళ నా తండ్రి చేత ఇది నాకు కలిగిందా, నా సహోదరుల చేత ఇంత హెచ్చులోనికి వచ్చానా, లేదా నా స్నేహితుల చేత ఇంత హెచ్చులోకి వచ్చానా, లేదా నాకు తెలిసిన బంధువుల చేత ఇంత హెచ్చించబడ్డానా, ఇలా దావీదు పరిశీలించుకుంటే దావీదునకు తేలింది ఏంటంటే, ఇది దేవుని వలన మాత్రమే కలిగింది. ఇంత హెచ్చులోనికి నేను రావటానికి కారణం దేవుడే అని దావీదు గ్రహించి, ఆ స్థితిలో కూడా, రాజుగా ఉన్న ఆ స్థితిలో కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశారు, ఆరాధించారు, స్తుతించారు, గణపరిచారు. కారణం ఏంటో తెలుసా? అంత అభివృద్ధి, అంత దీవెన తన జీవితంలో ఎలా కలిగిందో దావీదు మరచిపోలేదు. మీరు గమనిస్తే, అందుకే దావీదు మీద దేవుడు శాశ్వతమైన కృప చూపినట్లుగా లేఖన భాగాలు బోధిస్తాయి. గమనించండి, ఈ రోజున ఒక చిన్న ఉద్యోగం సంపాదిస్తే ఇక దేవుని మందిరం మనకు గుర్తుకు రాదు. ఒక చిన్న వ్యాపారంలో దీవెన కనిపిస్తే మనకు దేవుని సన్నిధి, ఆరాధన, ప్రార్థన, దేవుని మందిరం, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనబడే ఆ జ్ఞానము కానీ, ఆ గురుతు కానీ, ఈ రోజున ఒక చిన్న ఉద్యోగం చేసే వ్యక్తుల్ని గమనించండి, దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. కారణం, దేవుడు వాళ్ళకు మంచి ఇల్లు ఇచ్చారు, మంచి ఉద్యోగం, నెలకి లక్షల రూపాయల జీతం, బ్యాంక్ బ్యాలెన్స్లో చాలా వేల రూపాయలు మూలుగుతున్నాయి. మరి ఇలాగున డబ్బు చూస్తున్నారు, వెండి బంగారాలు చూస్తున్నారు, మంచి నివాసం ఉంది, మంచి ఆహారం, మంచి వస్త్రాలు, మంచి విలువైన వాహనాలు, ఇలా ఎన్నో దేవుని చేత పొందుకున్న వారు దేవుణ్ణి స్తుతించడానికి మాత్రం కొన్ని లక్షల కారణాలు చెబుతారు. ఇలా కారణాన్ని బట్టి మేము రాలేకపోయాం, ఈ కారణాన్ని బట్టి మేము రాలేకపోయాం అంటే దావీదులో ఆ అనుభవాన్ని మనం గమనించాం. దావీదు ఒక రాజుగా మార్చబడినప్పటికీ, దేవుడు తనను రాజుగా చేసినప్పటికీ
ఎంతో డబ్బు, వెండి, బంగారాలు చూస్తూ ఉన్నప్పటికీ దావీదు ఎక్కడ కూడా ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని మర్చిపోయినట్లుగా కానీ, దేవుని సన్నిధిని దూరమైపోయినట్లుగా కానీ, దేవుని ఆరాధనకి పెడచెవిన పెట్టినట్లుగా కానీ, దేవుని సన్నిధిని అగౌరవపరిచినట్లుగా కానీ దావీదు జీవితంలో కనబడవు. కానీ ఈ రోజున ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, ఒక చిన్న స్థాయిలో దేవుడు వారిని ఆశీర్వదించినప్పటికీ ఈ దేవుని చేత పొందిన ఆ చిన్న దీన స్థితిలో ఉన్నవారే ఈ రోజున దేవుని తృణీకరిస్తున్నారు, దేవుని ఆరాధన ప్రక్కన పెడుతున్నారు. దేవుణ్ణి కనపరిచే విషయంలో చాలామందిలో ఎంతో నిర్లక్ష్యం, ఎంతో బాధాకరమైన అనుభవాల గుండా నడిపించబడుతున్నారు. వాక్యం సెలవిస్తుంది, దావీదు అన్నారు, రాజుగా మారిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ప్రార్థన చేశారు. నా దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది అన్నారు. చూడండి, ఆలోచించండి. నిన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చిన దేవుణ్ణి ఏ రోజైనా నీవు జ్ఞాపకం ఉంచుకున్నావా? నిన్ను ఇంత హెచ్చులోనికి, ఇంత ఆశీర్వాదకరమైన స్థితిలోనికి, ఇంత దీవెనకరమైన స్థితిలోనికి దేవుడు నేను తీసుకొని రావటానికి అసలు నువ్వు ఎంతటి వాడివి, నీ జీవితం ఏ పాటిది, నీ ఇల్లు ఏ పాటిది, నీ బ్రతుకు ఏ పాటిది, నీ జీవితం ఏ పాటిది ఆలోచించు ఒక్కసారి. అయినా సరే నీ జీవితం దీనస్థితిలో ఉన్న వ్యక్తివైనా, గాఢాంధకారంలో బ్రతికే వ్యక్తివైనా, గొర్రెల వెంట తిరిగే వ్యక్తివైనా, నీ జీవితంలో అరణ్యములో ఒకప్పుడు బ్రతికే వ్యక్తివైనా దేవుడు నిన్ను ఆ స్థితిలో నుంచి ఈరోజున ఒక ఉన్నత స్థితిలోకి తీసుకొని వచ్చారు. చక్కగా తింటున్నారు, త్రాగుతున్నారు, నివసిస్తున్నారు, మంచిగా మీరు మీ పిల్లలు ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నారు. మరి ఇంతగా మిమ్మల్ని హెచ్చులోనికి దేవుడు తీసుకొని రావటానికి మీ జీవితాలు అసలు ఏ పాటివి, మీ బ్రతుకులు ఏ పాటివి? ఎప్పుడైనా ఆలోచించారా? నా ఇల్లు ఏమాత్రపుది, నా జీవితం ఏమాత్రపుది, నా కుటుంబం ఎంతటిది అని ఎప్పుడైనా మీరు ఆలోచిస్తే దేవుడు చేసిన ఆ మేలు ఎన్నటికీ కూడా జీవితకాలం అంతా మీరు మర్చిపోదాం అనుకున్నా కూడా మరపు రాదు. కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నీ స్థితిని మర్చిపోతావో, నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని, నీ బ్రతుకుని నువ్వు గతకాలంలో ఎలా బ్రతికావు, ఎలా తిన్నావు, ఎక్కడ జీవించావు, ఏం ధరించావు, ఇదిగో ఈ యొక్క జ్ఞాపకం ఎప్పుడైతే నీ నుంచి దూరం అయిపోతుందో ఆటోమేటిక్గా దేవుణ్ణి కూడా నువ్వు మర్చిపోయే ప్రమాదం పొంచి ఉంది. అయితే దావీదు మాత్రం తన గడిచిన జీవితాన్ని ఎక్కడ కూడా మరచిపోలేదు. గడిచిన కాలంలో తను పొందిన వేదన, ఎందుకంటే కొన్నిసార్లు అరణ్యములో, కొండల్లో, గుహల్లో ఎండకి వానకి తడిసి ఆకలి అనుభవించిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కన్నీరు అనుభవించిన ఎన్నో కన్నీటి రాత్రులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దావీదు ఎక్కడ కూడా మర్చిపోలేదు. కనుకనే దావీదు దేవుడు తనను ఎంత హెచ్చులోనికి తీసుకొని వచ్చారో దావీదు మరచిపోకుండా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ వచ్చారు. చూడండి, అసలు దేవుణ్ణి మనం ఎందుకు గణపరచాలి, ఎందుకు స్తుతించాలి, ఏ కారణమును బట్టి నిత్యం దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి, కీర్తించాలి అంటే దేవుడు మనల్ని ఇంత హెచ్చులోనికి తీసుకొని వచ్చారు, ఇంత ఆశీర్వాదం ఇచ్చారు, ఇంత స్థితినిచ్చారు, ఇంత చక్కగా తినగలుగుతున్నాం, త్రాగుతున్నాం, ధరించగలుగుతున్నాం, మంచి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చారు. ఒకప్పుడైతే యోసేపు వలె సంఖ్యల మధ్యలో పరాయి దేశంలో లేదా ఒక బానిసగానో ఒక దీన స్థితిలోనో ఉన్న మనల్ని ఈ రోజున యోసేపు వలె దేవుడు దీవించారు. ఇంకా ఒకప్పుడు అరణ్యములో గొర్రెల వెంట లేదా అరణ్యములో గాఢాంధకారములో దావీదు వలె తిరుగుతూ వచ్చిన మన జీవితాలను దేవుడు ఈ రోజున ఒక ఉన్నత స్థితిలోకి, హెచ్చులోకి తీసుకొని వచ్చారు. మరి ఇంతకంటే దేవుణ్ణి స్తుతించడానికి ఇక కారణం ఎందుకు మనకి? చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నిత్యము దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. అలాంటి కృప, నిత్యము దేవుణ్ణి స్తుతించే కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. విత్తబడిన మాటలు ప్రజల జీవితాల్లో ఫలభరితముగా మార్చండి. నిత్యము నేను స్తుతించే వ్యక్తులుగా నాయన ప్రతివారు తమ హృదయములో చక్కటి నిర్ణయం, తీర్మానం తీసుకొని నేను స్తుతించేటట్లుగా మరి హృదయాలు పరిశుద్ధపరిచి బలపరచండి. పునరుద్ధానపు దినమున ఏ ఒక్కరు కూడా మీ స్తుతికి దూరము కాకుండా, మందిరమునకు దూరము కాకుండా, నీ సన్నిధికి దూరము కాకుండా ప్రతి వారి హృదయములు దేవా మీరు స్థిరపరచండి, మీతో అంటుకట్టండి. మిమ్మల్ని స్తుతించున్నట్లుగా కృప వారికి అనుగ్రహించి ఆశీర్వదించండి. నీ సన్నిధిలో నిలిచి ఆరాధిస్తున్న ప్రతి వారిని దీవించి నిత్య రాకడకు సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున
ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖం, సమాధానం సకల పరిశుద్ధులకు దేవుని స్తుతించాలి అని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి వారికి ఆయన కృప తోడై ఆశీర్వదించి నిత్య మహిమకు సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.